అసలు గాంధీ అంటే ఎవరు? ఉడుకు మీద ఉన్న ఉద్యమాన్ని తన ప్రిన్సిపల్స్కి అగేన్స్ట్గా వెళ్తుందని నీళ్లు చల్లిన అసమర్థుడని కొందరు అంటారు. బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయడానికి హిందూ ముస్లిమ్స్ని ఒక తాటిపైకి తెచ్చిన గ్రేట్ సెక్యులర్ లీడర్ అని కొందరు అంటారు. తన విధానాల లోపం వల్ల భారతదేశం రెండు ముక్కలు అవ్వడానికి కారణం అని చెప్పి ఇంకొందరు అంటారు. అంటరానితనం మీద, కులం, కాస్ట్ అట్రాసిటీస్ మీద పోరాడిన సంఘ సంస్కర్త అని కొందరు అంటారు. వర్ణాశ్రమ ధర్మాన్ని పెంచి పోషించిన అగ్రకులానికి చెందిన నాయకుడని ఇంకొందరు అంటారు. మీకు ఆల్రెడీ టైటిల్ చూసి ఈరోజు టాపిక్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. ఎస్, టుడేస్ వీడియో ఇస్ అబౌట్ గాంధీ. మన గాంధీ అంటే గుర్తొచ్చేది ఏంటి? ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్, లాయర్, నాన్ వైలెన్స్, ఇవన్నీ గుర్తొస్తాయి. బట్ ప్రతి మనిషికి ఒక డిఫైనింగ్ క్వాలిటీ ఉంటుంది. అలాగే గాంధీ గారి డిఫైనింగ్ క్వాలిటీ ఏంటంటే సింపుల్ లివింగ్, చాలా సాదా సీదా లైఫ్ స్టైల్. అలాగే ఇంకో డిఫైనింగ్ క్వాలిటీ ఏంటంటే హీఈస్ వెరీ అడమెంట్. తను నమ్మిన ప్రిన్సిపల్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఎంతలా అంటే, ఎంత ఎక్స్టెంట్కి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గాంధీ లండన్కి 1931లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం వెళ్ళినప్పుడు హీ టుక్ 2 goats విత్ హిమ్. 2 మేకల్ని తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే బికాజ్ హీ ఓన్లీ ప్రిఫర్డ్ గోట్స్ మిల్క్. అతను కౌ అండ్ బఫలో మిల్క్కి అగేన్స్ట్ కాబట్టి, ఓన్లీ గోట్స్ మిల్కే తాగుతాడు కాబట్టి లండన్కి 2 goatsని తీసుకొని వెళ్ళాడు. అంటే సరోజినీ నాయుడు జోకింగ్లీ వన్స్ సెడ్ దట్ ఇట్ ఈస్ బికమింగ్ ఎ కాస్ట్లీ అఫేర్ టు కీప్ గాంధీజీ ఇన్ పావర్టీ. అంటే గాంధీని పావర్టీలో ఉంచడానికి, పేదరికంలో ఉంచడానికి చాలా ఖర్చు అవుతుంది అని సరోజినీ నాయుడు ఒకసారి జోకింగ్లీ చెప్పింది. అయితే సరోజినీ నాయుడు చేసిన ఈ కోట్ని కొంచెం ట్వీక్ చేసి ఈరోజు మన వీడియోకి అనుగుణంగా మలుచుకోవాలంటే ఇట్ ఈస్ బికమింగ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ టాస్క్ టు మేక్ పీపుల్ హేట్ గాంధీ ఫర్ రైట్ రీజన్స్. గాంధీని రైట్ రీజన్స్తో అపోజ్ చేయడం చాలా ఇంపాసిబుల్ అయిపోతుంది. గాంధీని ప్రతి తుప్పాసి రీజన్కి, ప్రతి పనికిమాల రీజన్కి హేట్ చేస్తారు. మన పొలిటికల్ టాప్ బ్రాస్ నుంచి మన జెన్జీ కిడ్స్ వరకు, మొత్తం మిలియనర్స్ వరకు ప్రతి ఒక్కరు గాంధీని గాంధీ హేట్ హాస్ బికమ్ ఎ ఫ్యాడ్ ఇన్ ఇండియా. ఇట్ హాస్ బికమ్ సో ఫ్యాషనబుల్ ఇన్ ఇండియా. బట్ రైట్ రీజన్స్తో ఎంతమంది హేట్ చేస్తున్నారు అంటే మనం అది డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గాంధీ కనుక ఇప్పుడున్న సోషల్ మీడియా ఎరా, ట్విట్టర్ ఎవరో ఉండుంటే కనుక he would have said something like, both the left and right wing hates me, so I must be doing something right. సో ఇప్పుడు గాంధీ ఏం రైట్ చేశాడు, రాంగ్ చేశాడు పక్కన పెట్టేస్తే, వీఆర్ సిటిజన్స్ ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఇన్ ద వే వీఆర్ ట్రీటింగ్ అవర్ ఫాదర్ ఆఫ్ నేషన్. పాపం పెద్దయిన దేశం కోసం అంత చేస్తే ద లీస్ట్ వీ కెన్ డూ ఇస్ అపోజ్ హిమ్ ఆర్ క్రిటిక్ హిమ్ ఫర్ రైట్ రీజన్స్, ప్రతి పనికిమాల రీజన్కి కాకుండా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గాంధీ గారిని హేట్ చేసే ప్రధానమైన రీజన్స్లో ఏముంటాయంటే దట్ హీ వాస్ ప్రో ముస్లిమ్స్ అండ్ హీ డిడ్ ముస్లిం అపీజ్మెంట్ అని చెప్పేసి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. గాంధీ స్టూడ్ ఫర్ కమ్యూనల్ హార్మనీ. గాంధీ స్టూడ్ ఫర్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ రిలీజన్స్. అన్ని మతాలు సమానంగా కలిసి ఉంటేనే మన ఇండియా స్టేబుల్గా ఉంటుంది అని చెప్పి గాంధీ నమ్మాడు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దీస్ రైట్ వింగర్స్ క్రేవ్డ్ ఫర్ డామినేషన్. అప్పుడు ఉన్న ఆర్ఎస్ఎస్ కానీ, గాడ్సే, వీళ్ళందరూ కానీ దే క్రేవ్డ్ ఫర్ డామినేషన్, ఆధిపత్యం కోరుకున్నారు. సో అందుకే ఏమైపోతుందంటే వెన్ యూఆర్ అకస్టమ్ టు ప్రివిలేజ్, ఈక్వాలిటీ ఫీల్స్ లైక్ అప్రెషన్. అంటే మీకు డామినేషన్, ఆధిపత్యంకి అలవాటు పడితే మీకు సమానత్వం కూడా అణిచివేతలానే కనిపిస్తుంది. సో దట్ ఈస్ నాట్ ప్రాబ్లమ్ ఆఫ్ గాంధీ, అది మీ పర్స్పెక్టివ్ ప్రాబ్లం. అండ్ ఇంకొక ప్రధానమైన రీజన్ ఏం చెప్తారంటే గాంధీని హేట్ చేయడానికి, దట్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పార్టిషన్. మన దేశ విభజన కావడానికి, ఇండియా పాకిస్తాన్ ఇలా 2 దేశాలుగా విభజన కావడానికి గాంధీ రెస్పాన్సిబుల్ అంటారు. ఇట్ ఈస్ అ బ్లేటెంట్ లై. అసలు గాంధీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ లీడర్స్. లాస్ట్ వరకు కూడా, పార్టీషన్ అయ్యే వరకు కూడా హీ వాజ్ అపోజింగ్ ఇట్. హీ నెవర్ స్టూడ్ ఫర్ పార్టీషన్. హీ వాజ్ ఆల్వేస్ అగేన్స్ట్ ఇట్. హీ వాజ్ స్ట్రిక్ట్లీ అగేన్స్ట్ ఇట్. ఇంకా గట్టిగా చెప్పాలంటే దేశం మనం ఇండిపెండెన్స్ వచ్చి ఆగస్ట్ 15th మనకి ఇండిపెండెన్స్ వచ్చి నెహ్రూ గారు ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్, మోస్ట్ ఫేమస్ ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ ఇస్తూ ఉంటే, దేశమంతా సంబరాలు జరుపుకుంటుంటే కూడా ఒక పక్క పార్టిషన్ జరిగి చాలా బ్లడ్ షెడ్ అయ్యి కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయని చెప్పి గాంధీ వాజ్ ఫాస్టింగ్ ఇన్ కలకత్తా. అంటే దేశమంతా సెలబ్రేషన్ బ్లస్టర్తో ఉంటే గాంధీ వాజ్ స్టిల్ ఫాస్టింగ్ ఇన్ కలకత్తా బికాజ్ హీ వాజ్ నాట్ లైకింగ్ వాట్ వాస్ హ్యాపెనింగ్. ఈ పార్టిషన్ వల్ల జరిగిన బ్లడ్ షెడ్ ఇదంతా గాంధీకి నచ్చక హీ వాజ్ స్టిల్ ఫాస్టింగ్. సో ఇట్ ఈస్ అ బ్లేటెంట్ లై దట్ గాంధీ స్టూడ్ ఫర్ పార్టిషన్. పార్టిషన్ రకరకాల రీజన్స్ వల్ల అయింది. బ్రిటిష్ వాళ్ళు చేసిన డివైడ్ అండ్ రూల్ పాలసీ వల్ల కావచ్చు, కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి ఉన్న ట్రస్ట్ బ్రేక్ అవ్వడం వల్ల కావచ్చు, ఆ కమ్యూనల్ అవార్డు వల్ల కావచ్చు, జిన్నా ఒకప్పుడు ఉన్నంత సెక్యులర్గా లేకుండా పూర్తిగా మతతత్వ లీడర్గా మారిపోవడం కావచ్చు, ఇలా రకరకాల రీజన్స్ వల్ల పార్టిషన్ అయింది. కానీ గాంధీ వల్ల అస్సలు అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ గాంధీ నెవర్ స్టూడ్ ఫర్ పార్టిషన్. ఒక్క అకౌంట్లో కూడా గాంధీ, ఒక హిస్టారికల్ అకౌంట్లో కూడా గాంధీ పార్టిషన్ని సపోర్ట్ చేశాడు అనడానికి ఉండదు. ఇన్ఎవిటబుల్ అయిపోయిందని చాలామంది కంక్లూడ్ అయిపోయినప్పుడు కూడా గాంధీ వాజ్ అగేన్స్ట్ పార్టిషన్. అండ్ ఇంకొకటి ఏం చెప్తారంటే 2 కలిపి చెప్పాలంటే గాంధీ ఈజ్ నాన్ వైలెంట్,
ఇది చాలా మంది ఒక వీక్నెస్గా చెప్తారు. ఇంకొకటి ఏమంటారంటే గాంధీ డీలేడ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ అంటారు. ఈ రెండింటిని కలిపి ఈ మిత్ని బర్స్ట్ చేయాలి అంటే నాన్ వైలెన్స్ అనేది ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే మనం వైలెంట్ రివోల్ట్స్ చూసుకున్నాం, ఏది 1857 రివోల్ట్ కానీ ఏదైనా కానీ ఆ రివోల్ట్స్ అన్నింటినీ త్వరగానే సప్రెస్ చేశారు. బట్ గాంధీ గారు చేసిన నాన్ వైలెంట్ రివోల్ట్స్ ఏవైతే ఉన్నాయో, సివిల్ డిసోబీడియన్స్ కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు, నాన్ కోఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ ఇట్ మొబిలైజ్ లాక్స్ ఆఫ్ పీపుల్. అండ్ బ్రిటిష్కి అది ఎక్కువ థ్రెటన్ చేసింది ఈ 1857 ఈ రివోల్ట్స్ కంటే కూడా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే నాన్ వైలెన్స్లో గాడ్సే కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే గాంధీ అనేది హీ హ్యాడ్ ఎఫెమినేట్ పొలిటికల్ స్ట్రగుల్స్. అంటే వాళ్ళ భాషలో చెప్పాలి అంటే క్రిస్టియన్ రూలర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ చాలా బలంగా బ్రూట్ ఫోర్స్తో పాలిస్తూ ఉంటారు. ప్లస్ ప్రిన్స్లీ స్టేట్స్లో చాలామంది ముస్లిం రూలర్స్ పాటిస్తుంటే మన హిందూస్ని వైలెంట్గా వాళ్ళ మీద తిరుగుబాటు చేయకుండా గాంధీ అనేవాడు నాన్ వైలెన్స్, అహింస, సివిల్ డిసోబీడియన్స్, నాన్ కోఆపరేషన్ అనుకుంటూ వాళ్ళని ఆడంగోళ్ళ పొలిటికల్ స్ట్రగుల్స్ చేపించాడు. వాళ్ళ చేత ఫైట్ చేయించలేదు. దే బిలీవ్ దట్ గాంధీ మేడ్ హిందూస్ యాజ్ వీక్ అండ్ ఇన్ఫీరియర్ యాజ్ అపోజ్ టు క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ బికాస్ డిఫరెంట్ పీపుల్ డూ థింగ్స్ డిఫరెంట్లీ. మన ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ గారి రోల్ ఎంత ఉందో గాంధీ గారి రోల్ కూడా అంతే ఉంది. దే డిడ్ థింగ్స్ డిఫరెంట్లీ, గాంధీ డిడ్ థింగ్స్ డిఫరెంట్లీ. బట్ మనం అందరినీ చూడాలి తప్ప మనం గాంధీ గారి నాన్ వైలెంట్ మీన్స్ని కంప్లీట్లీ అపోజ్ చేస్తే అది తప్పే అవుతుంది. ఎందుకంటే ఈవెన్ బ్రిటిషర్స్కి ఇప్పుడు కనుక అప్పుడున్న బ్రిటిషర్స్ గాంధీ వల్ల ఇండిపెండెన్స్ డీల్ అయింది, గాంధీ వల్ల బ్రిటిష్కే హెల్ప్ అయింది, గాంధీ వల్ల ఇండియాకి నెగిటివ్ అయింది అంటే వాళ్ళందరూ నవ్వుతారు అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే దే న్యూ ద ఫియర్ ఇన్స్టిల్డ్ బై గాంధీ ఇన్ దేర్ మైండ్స్. అండ్ ఇంకా ఏం చెప్తారంటే గాంధీ వల్ల ఇండిపెండెన్స్ డీల్ అయింది అంటారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ టు. ఇండిపెండెన్స్ అనేది చాలా మంది రోల్ ప్లే చేశారు, గాంధీదే మేజర్ రోల్ అని నేనేం అనట్లేదు. ఎవ్రీబడి డిడ్ దర్ పార్ట్. అండ్ అలాగే మనం ఇంకా చూసుకున్నట్టయితే ఇండిపెండెన్స్ అనేది డీలే అనేది ఇప్పుడు 1945లో వరల్డ్ వార్ అయిపోయాక బ్రిటన్ వెట్ డ్రైన్డ్, వాళ్ళ కెపాసిటీ లేదు ఇండియాని రూల్ చేయడానికి. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు. దే యాక్చువల్లీ ప్లాన్ ది ఎగ్జిట్ ఫర్ 1948, బట్ ఇంకా అడ్వాన్స్గానే 47లో వెళ్ళిపోయారు. సో తన నాన్ వైలెన్స్ మూమెంట్స్తో ఇంతమంది పీపుల్ని మొబిలైజ్ చేసిన గాంధీని అతని వల్లే ఇండిపెండెన్స్ డీల్ అయింది, అది ఒక హిస్టారికల్ రాంగే అవుతుంది. అంటే దీంట్లో ఇది నిజం ఇది కాదు అని చెప్పడానికి ఏమీ ఉండదు. బికాస్ ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్సే. సాధ్యమైనంత వరకు కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్స్కి అరైవ్ అవ్వడమే మన లక్ష్యం తప్ప దీంట్లో ఇది నిజం అనేది కరాఖండిగా ఏది చెప్పడానికి ఉండదు. మనకి ఎలా తెలుస్తుంది గాంధీ గారు అనే వ్యక్తి ఫ్రీడమ్ మూమెంట్లో లేకపోతే ఇంకా ఇండిపెండెన్స్ తొందరగా వచ్చింది ఎలా తెలుస్తుంది? వి నెవర్ న్యూ కదా. ఇంకా ఏం చెప్తారంటే గాంధీ గారు నెహ్రూ ప్లేస్లో పటేల్ని ఫేవర్ చేస్తుంటే మన కాశ్మీర్ ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయిపోయేది అని, విచ్ ఈస్ అన్ హిస్టారికల్ రాంగ్ టూ. బికాస్ హిస్టారికల్ అకౌంట్స్ సే దట్ పటేల్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ కాశ్మీర్ ఫర్ హైదరాబాద్. మీరు ఒకసారి హిస్టారియన్ శ్రీనాథ్ రాఘవన్ గారి వీడియో చూడండి. Contrary to all these claims about saying, oh, if Vallabhbhai Patel had been dealing with Kashmir, the entire state would have been us. He was actually at this point of time prepared to trade off Kashmir for Hyderabad. And rightly so. Hyderabad is, as you all know, squarely in the middle of heart of India. And that was to him the most important issue to be dealt with, not Kashmir. And in fact, this is not a secret. On 11th of November 1947, when the Indian army moved into Junagadh, Vallabhbhai Patel went and made a public speech where he mentions the same point. And you can all go and read that speech. It's available in his collected speeches. He says, we told the Pakistanis that if you can give us Hyderabad, we are willing to give you Kashmir. ఇప్పుడు ఆ వీడియో చూశారు కదా, దాంట్లో ఏం చెప్తున్నారంటే హైదరాబాద్కి ఎక్స్చేంజ్గా కాశ్మీర్ని ఇచ్చేయడానికి కూడా పటేల్ గారు రెడీగా ఉన్నారు అప్పట్లో. సో ఇట్ ఈస్ రాంగ్ నోషన్స్ దట్ పటేల్ ఉండుంటే కాశ్మీర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది, నెహ్రూ ఉండబట్టే కాదని. ఇన్ఫాక్ట్ నెహ్రూ వాజ్ నెవర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ గివింగ్ అవే కాశ్మీర్. నెహ్రూ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ కాశ్మీరీ పండిట్. సో నెహ్రూ ఎందుకు కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇచ్చాలనుకుంటాడు? సో దట్ ఈస్ అ బ్లేటెంట్ లై. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నట్టు గాంధీ గారు పటేల్ ప్లేస్లో నెహ్రూని ఫేవర్ చేస్తారు, ఫేవరెటిజం ఇవన్నీ అంటారు కదా. దీంట్లో కూడా మీకు తెలవాల్సింది ఏంటంటే తర్వాత జరిగిన విషయాలు ఏవైతే ఉంటాయో, గాంధీ గారు చనిపోయిన తర్వాత గాంధీ డైనాసిటీ అని ఒక డైనాసిటీ కాంగ్రెస్ పార్టీని రూల్ చేయడం, వీటన్నిటికీ గాంధీ ఈజ్ నాట్ ద రీజన్. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలవాల్సింది ఏంటంటే గాంధీ వాంటెడ్ కాంగ్రెస్ టు బి డిస్మాంటిల్డ్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోవాలి, కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు. ఎందుకంటే ఇండిపెండెన్స్లో ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక లీడర్స్, కల్ట్ లీడర్స్గా మేమేదో మొత్తం ఈ దేశానికి మేము రాజుల్లాగా బిహేవ్ చేసే ఛాన్స్ ఉండడంతో, డేంజర్ ఉండడంతో కాంగ్రెస్
పార్టీని డిస్మాంటిల్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి ఇండిపెండెన్స్ వచ్చాక అని గాంధీ గారు చెప్పారు. సో ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద డైనాస్టిక్ పాలిటిక్స్ ఆఫ్ గాంధీ ఆర్ నెహ్రూ ఫ్యామిలీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ గాంధీ డైడ్. సో హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అలాగే ఇంకా ఏమంటారంటే గాంధీ ఈజ్ ఓవర్ డన్, అంటే ఏమంటే కరెన్సీ నోట్ల మీద, స్టేడియంస్కి, రోడ్లకి, ఎయిర్పోర్ట్లకి అన్నిటి మీద గాంధీ పేరే ఉంటుంది, వేరే వాళ్ళ పేరు ఉండదు అంటారు. దానికి గాంధీ ఎలా రెస్పాన్సిబుల్ అవుతాడు? గాంధీ చనిపోయానికి వచ్చిన ఫినామినా అది. నిజంగానే పర్సనాలిటీ కల్ట్ని వ్యతిరేకించాలి అనుకున్నాం, లేకపోతే నిజంగానే అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ని కూడా గుర్తించాలి అనుకోవడంలో తప్పలేదు. కానీ మీ ఇంటెన్షన్ అది ఉండదు. ఎందుకంటే మీరు ఈ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో, గాంధీ ఓవర్ డన్, అన్నిటి మీద గాంధీ పేరే ఉంది అని గాంధీని అపోజ్ చేసే వాళ్ళు ఉంటారో, వాళ్ళు అపోజ్ చేసే రీజన్స్ వేరే ఉంటాయి, దానికి సాకులుగా ఇవి చెప్తారు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ అపోజ్ చేసే వాళ్ళందరూ ఆరాధించే లీడర్ ఒకరు ఉంటారు, గాంధీ చనిపోయాక అతని పేరు పెడితే గాంధీని అపోజ్ చేస్తారు, బ్రతికుండగానే స్టేడియంస్కి నరేంద్ర మోడీ స్టేడియం అని పేరు పెట్టుకుంటే కూడా అతన్ని ఆరాధిస్తారు. సో నిజంగా మీరు పర్సనాలిటీ కల్ట్కి అగేన్స్ట్గా అయితే దీన్ని మీరు సపోర్ట్ చేయకూడదు కదా, కానీ చేస్తారు. సో మీరు వ్యతిరేకించే రీజన్స్ వేరే ఉంటాయి, ఇది జస్ట్ సాకుగా మాత్రమే చూపిస్తారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ వై గాంధీ ఈజ్ హేటెడ్ ఫర్. బట్ ఇన్ మై ఒపీనియన్ దీస్ ఆర్ నాట్ వ్యాలిడ్ రీజన్స్. దీంట్లో కొంచెం కొన్ని విషయాల్లో ఏదైనా డిబేట్కి తావుందేమో, కానీ మోస్ట్ ఆఫ్ ద విషయాల్లో డిబేట్కి కూడా తావులేదు. మీకు కావాల్సినట్టు లేదు, మీ పర్స్పెక్టివ్ కావాల్సినట్టు లేక మీరు గాంధీని ఈ విషయాలు హేట్ చేస్తారు తప్ప దీంట్లో గాంధీకి ఏం సంబంధం లేదన్న నా ఇంటెన్షన్. నౌ విల్ టాక్ అబౌట్ the valid reasons why we should oppose Gandhi for. In my opinion, the valid reasons why we should oppose Gandhi's for. దాంట్లో ఫస్ట్ దే మనం మాట్లాడుకోవాల్సింది గాంధీస్ వ్యూస్ ఆన్ క్యాస్ట్ సిస్టమ్ మీద గాంధీ వ్యూ. గాంధీ వాజ్ అగేన్స్ట్ క్యాస్ట్ అట్రాసిటీస్ అండ్ అన్టచబిలిటీ. అంటే అన్టచబిలిటీకి ఇంకా అట్రాసిటీస్కి గాంధీ అగేన్స్టే ఉన్నాడు, బట్ హీ వాజ్ నాట్ అగేన్స్ట్ క్యాస్ట్ సిస్టమ్. ఇప్పుడు అంబేద్కర్ గాంధీ డిబేట్లో అంబేద్కర్ వాజ్ అగేన్స్ట్ కాస్ట్ సిస్టమ్. అంబేద్కర్ దానికి సొల్యూషన్ ఏం చెప్తాడు అంటే రిలీజియస్ శాస్త్రాన్ని డిస్మాంటిల్ చేయాలి. ఎక్కడి నుంచి అయితే ఈ డిస్క్రిమినేషన్, ఈ అప్రెషన్ వస్తుందో ఆ వ్యవస్థీకృతమైన ఆ రిలీజియస్ శాస్త్రాస్ని, ఆ క్యాస్ట్ సిస్టమ్ని టోటల్గా అనాహిలేట్ చేయాలి, నిర్మూలించాలి అని చెప్పేసి అంబేద్కర్ చెప్తే, గాంధీ గారేమో క్యాస్ట్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తారు, హెరిడేటరీ ఆక్యుపేషన్ని సపోర్ట్ చేస్తారు, మొత్తం వ్యవస్థను సపోర్ట్ చేస్తారు. కానీ దాని నుంచి ఎమినేట్ అయిన డిస్క్రిమినేషన్ని, అన్టచబిలిటీని, అట్రాసిటీస్ని మాత్రమే వ్యతిరేకిస్తారు. బట్ గాంధీ గారు దీంట్లో గాంధీ గారు ఎందుకు తప్పు అని నేను అంటున్నానంటే, ఆయన హెరిడేటరీ ఆక్యుపేషన్ని సపోర్ట్ చేస్తారు. అంటే మన క్యాస్ట్ నుంచి మన ఆక్యుపేషన్ వచ్చిందని సపోర్ట్ చేస్తారు. అందరూ అదే చేయాలి, అది అలా చేస్తేనే సొసైటల్ స్ట్రక్చర్ ముందుకు వెళ్తుంది, స్టేబుల్గా ఉంటుంది, అది అందుకే ఆవశ్యకం అంటాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, Gandhi's father was prime minister of a princely state. Gandhi himself was a lawyer, but Gandhi belonged to Baniya caste. None of these occupations were sanctioned by his caste. గాంధీ గారు మాత్రం తనకు నచ్చిన ప్రొఫెషన్స్, గాంధీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం తనకు నచ్చిన ఉద్యోగాలు, పదవుల కోసం క్యాస్ట్ ఆక్యుపేషన్ని మీరి వెళ్ళిపోవచ్చు. బట్ వేరే వాళ్ళు మాత్రం క్యాస్ట్ ఆక్యుపేషనే ఫాలో అవ్వాలి. సార్ రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వడు. ఇలాగే ఇప్పుడు నేను చెప్పిన ఆక్యుపేషన్ ఇదంతా కాకుండా ఈ డిస్క్రిమినేషన్ గురించి అంబేద్కర్ గారు రిలీజియస్ శాస్త్రాస్ని అనిహిలేట్ చేయాలి అంటే గాంధీ చేయడం అంటే, దీనికి సింపుల్ అనాలజీతో చెప్పాలంటే, అంబేద్కర్ గోస్ టు రూట్స్. దేనివల్ల డిస్క్రిమినేషన్ వస్తుందో దాన్ని అనహైలైట్ చేయాలంటాడు. గాంధీ ఏంటంటే దాన్ని ఏం అనహైలైట్ చేయను, అది అలాగే ఉండాలి, నేను దాన్ని సపోర్ట్ చేస్తాను, దానివల్ల కలిగిన గాయాలకి నీకు బ్యాండేడ్ ఇస్తా అంటాడు. సో దట్ ఈస్ నాట్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్. సో గాంధీ ఈస్ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ది అప్పర్ caste లీడర్స్ who perpetuate caste discrimination and who are for caste system. But he is still not perfect because మొత్తం ఆ వ్యవస్థని నిర్మూలించడానికి గాంధీ గారి దగ్గర ఏమి సొల్యూషన్స్ లేవు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈస్ ఫర్ ఇట్, ఈస్ ఫర్ క్యాస్ట్ సిస్టమ్ ఆన్ ది హోల్. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్, ఇప్పుడు ఈ క్యాస్ట్ సిస్టంలోనే గాంధీ గారు తర్వాత హరిజన్స్ అనే ఒక వర్డ్ని కాయిన్ చేశారు టు రిఫర్ టు డిప్రెస్డ్ క్లాసెస్. అప్పట్లో డిప్రెస్డ్ క్లాస్ అనేవాళ్ళు ఎవరిని దళిత్స్ని అంటే ఎస్సీస్ని, వాళ్ళని డిప్రెస్డ్ క్లాస్ అనేవాళ్ళు. ఈ డిప్రెస్డ్ క్లాసెస్ అనే వర్డ్ చాలా అఫెన్సివ్గా ఉందని గాంధీ గారు కాయిన్ ఎ టర్మ్ హరిజన్స్. అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, హిజ్ ఇంటెన్షన్ వాజ్ రైట్ మేబీ, బట్ మోస్ట్ ఆఫ్ ద దళిత్స్ ఫైన్ ది వర్డ్ హరిజన్ అఫెన్సివ్ టు. హరిజన్ అంటే ఏంటంటే హరి యొక్క పిల్లలు, అంటే దేవుడి బిడ్డలు అని అర్థం. అంటే వాళ్ళనేది ఏంటంటే మీరందరేమో తల్లిదండ్రుల బిడ్డలు, మేమేమో దిక్కు దివాణా లేనట్టు దేవుడి బిడ్డలమా, అంటే మాకు ఐడెంటిటీ లేదా అన్నట్టు అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మనం అనొచ్చు గాంధీ ఇంటెన్షన్ కరెక్టే అని, బట్ ఎవరినైతే మనం రిఫర్ చేస్తున్నామో వాళ్ళకే ప్రాబ్లం అయినప్పుడు మనం వాళ్ళ మాట వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈవెన్ ద వర్డ్ హరిజన్ ఈజ్ అఫెన్సివ్ టు మోస్ట్ ఆఫ్ ద దళిత్స్. సో మనం దాన్ని కూడా ఆ వర్డ్ని వాడకుండా ఉండడమే కరెక్ట్ అన్న నా ఒపీనియన్. అలాగే లెట్స్ టాక్ అబౌట్ గాంధీస్ వ్యూస్ ఆన్ రేసిజం. ఇప్పుడు రేసిజం గురించి గాంధీ గారు మాట్లాడినప్పుడు, వి ఆల్ రీడ్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్, ద ట్రైన్ ఇన్సిడెంట్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో గాంధీ గారు లాయర్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళినప్పుడు
అక్కడ ట్రైన్లో నుంచి గాంధీని దిగిపోమంటారు. హీ వాస్ థ్రోన్ ఆఫ్ ది ట్రైన్ ఇన్ పీటర్ మ్యాటిస్బర్గ్ ఇన్ సౌత్ ఆఫ్రికా బికాజ్ ఒక ఆల్ వైట్ ట్రైన్లో వీళ్ళు ఓన్లీ వైట్సే ఉండాలి, మీరు వెళ్ళిపోవాలి అంటారు. అక్కడ మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే గాంధీ గారు ఆ బ్లాక్ ఆఫ్రికన్స్ తరఫున పోరాడారు. అక్కడ నుంచి మన ఇండియాకి వచ్చి అదే మూమెంట్ని కంటిన్యూ చేస్తూ గోపాలకృష్ణ గోఖలే తన మెంటర్ గోపాలకృష్ణ గోఖలేతో మాట్లాడి ఒక 1 year ఇండియా అంతా ఎక్స్టెన్సివ్గా టూర్ చేసి దాని తర్వాత ఇండియన్ ఇండిపెండెంట్ మూమెంట్లో వచ్చారు అన్నది మనకు తెలిసిన స్టోరీ. బట్ ఆ సౌత్ ఆఫ్రికన్ ఇన్సిడెంట్లో గాంధీ గారు ఫీల్ అయినది ఏంటి అంటే యాక్చువల్లీ నన్ను ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా సరే నేను వైట్ కాదు కాబట్టి నన్ను పంపించేస్తున్నారు, నన్ను బ్లాక్ ఆఫ్రికన్గా ట్రీట్ చేస్తున్నారు, ఒక కాఫీర్లా ట్రీట్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ నేను బ్లాక్ ఆఫ్రికన్కి ఈక్వల్ కాదు, నేను ఇండియాలో అప్పర్ క్యాస్ట్ ఒక బనియా క్యాస్ట్కి చెందినవాడిని, ఒక సివిలైజ్డ్ పర్సన్ని, నేను బ్యారిస్టర్ చదువుకున్నవాడిని, నన్ను కూడా వాళ్ళతో సమానంగా చూస్తున్నారని గాంధీ గారు బాధపడ్డారు. ఇవన్నీ ఎక్కడో కాదు, గాంధీ గారి వర్క్స్లోనే ఉంటాయి. సో మనకు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ మనం నమ్ముతున్నవన్నీ మిత్సే. బట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే గాంధీ గారే రాస్తారు. గాంధీ హ్యాస్ చేంజ్ హిజ్ ఒపీనియన్స్. నేను ఇది కూడా అడ్మిట్ చేయాలి. ఒకప్పుడు క్యాస్ట్ సిస్టమ్ మీద ఉన్న వ్యూస్ కానీ, ఒకప్పుడు రేస్ మీద ఉన్న వ్యూస్ కానీ, అవన్నీ తర్వాత కాలంలో గాంధీ నేను ఒకప్పుడు చేసినవన్నీ తప్పులు, నేను ఒకప్పుడు నమ్మిన భావాలు అభిప్రాయాలు నాకున్నవి చాలా వరకు తప్పులు ఉన్నాయని గాంధీ అడ్మిట్ చేస్తాడు. సో దట్ ఈస్ వన్ గుడ్ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ మహాత్మా గాంధీ. అలాగే ఇంకా చూసుకుంటే సెక్షువల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ గ్రాండ్ నీసెస్, ఇంకా వీటన్నిటిలో అయినా కొంచెమైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చేమో, కానీ ఈ విషయంలో గాంధీ గారు చేసిన అత్యంత నీచమైన హేయమైన చర్య ఏంటంటే ఇది. ఆయన 36-38 years ఆ ఏజ్లో ఉన్నప్పుడు హీ టుక్ వో టు బి సెలిబ్రేట్, అంటే బ్రహ్మచారిత్వం పాటించాలి, సెక్షువల్ ప్లెజర్స్కి డిజైర్స్కి దూరంగా ఉండాలని చెప్పి ఒక ప్రమాణం తీసుకున్నాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఆ తీసుకున్నది ఏదో అతని పర్సనల్ ఒపీనియన్ తీసుకుంటే ప్రాబ్లం లేదు, బట్ వాట్ హీ డిడ్ బియాండ్ దట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ హరెండస్. ఆయన ఏం చేశాడంటే తన గ్రాండ్ నీసెస్ని తన మంచం మీద నేకడ్గా నగ్నంగా పడుకోబెట్టుకొని పక్కన అతని నిగ్రహ శక్తిని, నిబద్ధత శక్తిని, తన సెలిబ్రేట్గా ఉండగలుగుతాను, చాస్టిటీని నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను అని చెప్పి పడుకోబెట్టుకున్నాడు. అంటే సెక్షువల్ టెస్టింగ్ చేశాడు. నా సెలిబసీ నేను టెస్ట్ చేసుకుంటాను, పక్కన అమ్మాయిలు నగ్నంగా ఉన్నా కూడా నేను నా నిగ్రహశక్తిని, నా నిబద్ధతను కోల్పోకుండా నేను నిగ్రహంగానే ఉంటాను, నేను చేసిన ప్రమాణం నిలబడతాను అని చెప్పి అలా చేశాడు. అసలు ఎంత దారుణం అంటే ఒక అమ్మాయిని, తనకంటే చాలా చిన్నవాళ్ళని నగ్నంగా పడుకోబెట్టుకొని అవన్నీ చేశాడు. సో ఇది గాంధీ విషయంలో డిబేట్ కూడా తావలేకుండా అందరూ అపోజ్ చేయాల్సిన విషయంలో దిస్ షుడ్ బి అట్ టాప్ ఆఫ్ ద లిస్ట్. అండ్ ఇంకా ఇలాగే కాదు, ఒక అమెరికన్ బర్త్ కంట్రోల్ యాక్టివిస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో తను దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, కాంట్రసెప్టివ్స్ గురించి అనుకున్నప్పుడు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో అప్పుడే ధృవతారగా ఉన్న మహాత్మా గాంధీని కలిసి దీన్ని ప్రమోట్ చేయమని అడగడానికి తను వెళ్ళింది. అయితే వాళ్ళ కాన్వర్జేషన్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే షీ ఆస్ టు ప్రమోట్ కాంట్రసెప్టివ్స్, బట్ దానికి గాంధీ అసలు వాట్ బుల్షిట్ కాంట్రసెప్టివ్స్ని ప్రమోట్ చేయడం అంటే సెక్స్ అనేది కేవలం పిల్లల్ని పుట్టించడానికే, ప్రొక్రియేషన్కే, లస్ట్ కోసం ఎప్పుడు సెక్స్ చేయకూడదు అని చెప్పి క్లాస్ పీకాడు. గాంధీ గారు అప్పటికే 4 పిల్లల్ని అన్నాడు, అవన్నీ చేశాడు. బట్ ఈ సెక్స్ అనేది కేవలం పిల్లలు పుట్టడానికి అన్నట్టు రిగ్రెసివ్ ఆలోచనలు గాంధీ గారు సొంతం. మనం దీనికి అపోజ్ చేయాలి గాంధీ గారిని. ఈ వీడియో ఎండ్ చేసే ముందున్న ఒక పర్సనల్ ఎండ్ నోట్. అసలు గాంధీ అంటే ఎవరు? పిడికడు ఉప్పుతో అహింసా విప్లవాన్ని ముందుకు నడపొచ్చు అని నిరూపించిన మాస్ లీడర్ అని కొందరు అంటారు. ఉడుకు మీద ఉన్న ఉద్యమాన్ని తన ప్రిన్సిపల్స్కి అగేన్స్ట్గా వెళ్తుందని నీళ్లు చల్లిన అసమర్థుడని కొందరు అంటారు. బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయడానికి హిందూ ముస్లిమ్స్ని ఒక తాటిపైకి తెచ్చిన గ్రేట్ సెక్యులర్ లీడర్ అని కొందరు అంటారు. తన విధానాల లోపం వల్ల భారతదేశం 2 ముక్కలు అవ్వడానికి కారణం అని చెప్పి ఇంకొందరు అంటారు. అంటరానితనం మీద, కులం కాస్ట్ అట్రాసిటీస్ మీద పోరాడిన సంఘ సంస్కర్త అని కొందరు అంటారు. వర్ణాశ్రమ ధర్మాన్ని పెంచి పోషించిన అగ్రకులానికి చెందిన నాయకుడని ఇంకొందరు అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే గాంధీ మీద ఎన్నెన్నో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అసలు వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా చెడు వ్యవస్థని కానీ, సోషల్ ఈవిల్ని కానీ, లేదా చెడు వ్యక్తిని కానీ విద్వేషిస్తే అపోజ్ చేస్తే సరిపోదు. ఎందుకు చేస్తున్నామో కూడా ఇంపార్టెంటే. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ if you think it is wrong, it is also important why you think it is wrong. సో ఈ వై అనే అంశం మీద గాంధీ మీద చాలా పోలరైజింగ్ డిబేట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ వింగర్స్ అంటే బీజేపీ, సంఘ్, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, ఈ బ్యాచ్ అంతా దే హేట్ గాంధీ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద రాంగ్ రీజన్స్. మనం ఏదైతే ప్రోగ్రెసివ్ వాల్యూస్, గాంధీ ఏదైతే మంచి చేస్తాడు అనుకుంటామో దాన్ని వీళ్ళు ద్వేషిస్తారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సే వై వీ షుడ్ అపోజ్ గాంధీ ఫర్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు సే వై గాంధీ షుడ్ నాట్ బి అపోజ్డ్. See, Gandhi as a man is not clean.
He's neither a sane nor a progressive. He has many nuances. He has many contradictions. He's a walking, talking contradiction. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే హిందూయిజం శాంక్షన్ చేసిన క్యాస్ట్ సిస్టమ్ని, దీన్ని ఇంత ఇన్స్టిట్యూషనలైజ్ చేసిన క్యాస్ట్ సిస్టమ్ని ఇంత సమర్థించే గాంధీ గారు, అతన్ని చంపింది ఎవరు? ఒక కట్టర్ హిందూయిజంకి ద్రోహం చేస్తున్నాడని చంపాడు. హీఈస్ నాథురామ్ గాడ్సే హూ బిలాంగ్స్ టు చిట్పవన్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. నాన్ వైలెన్స్కి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడే గాంధీ చనిపోయాక ఫ్యూనరల్ని ఇండియన్ మిలిటరీ నిర్వహించింది. అంతకంటే ఐరనీ ఉంటుందా? నవ్వొచ్చే విషయం ఏంటంటే అంతటి పెద్ద లార్జ్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం ఇండియన్ మిలిటరీకి తప్ప ఎవరికీ సాధ్యం కాదు. అండ్ అలాగే గాంధీ ఫ్యూనరల్కి అరేంజ్మెంట్స్ జరుగుతుంటే ప్రపంచ లీడర్స్ అంతా వస్తున్నారు, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలి అని చెప్పి ఎవరో వచ్చి నెహ్రూని అడిగితే చాలా కన్ఫ్యూజన్గా ఉంది, బాపుని అడిగి చెప్తా అంటాడు. దట్స్ హౌ మచ్ గాంధీ మెంట్ టు నెహ్రూ. దట్స్ హౌ మచ్ గాంధీ మెంట్ టు ఇండియా. యూ మే లైక్ హిమ్ ఆర్ హేట్ హిమ్, బట్ యూ కెనాట్ ఇగ్నోర్ హిమ్. గాంధీ చేసిన తప్పులన్నింటినీ కడిగి పాడేస్తూనే గాంధీ చేసిన మంచి పనులను రైట్ వింగ్ వెపనైజ్ చేస్తుంది. ఆ చర్యల్ని మనం అడ్డుకోవాలి, అది మన బాధ్యత. సైకాలజిస్ట్ ఆశిష్ నాండీ సెడ్, ఎవ్రీ పొలిటికల్ అసాసినేషన్ ఈజ్ ఎ జాయింట్ కమ్యూనికే. ది అసాసిన్ రిప్రజెంట్స్ ద లార్జర్ ఫోర్సెస్ విచ్ కనెక్ట్ హిమ్ టు ద విక్టిమ్. ఇప్పుడు ఆ లార్జర్ ఫోర్సెసే మన దేశంలో రాజ్యం వెళుతున్నారు. గాంధీ దేశంలో గాడ్సేలో రాజ్యం వెళుతున్నారు. గాంధీని మర్డర్ చేసిన గాడ్సే ఆర్ఎస్ఎస్కి చెందినవాడు. ఆర్ఎస్ఎస్ని పటేల్ బ్యాన్ చేస్తే ఆ ఆర్ఎస్ఎస్ గర్భంలో నుంచి పుట్టిన పార్టీ ఇప్పుడు రాజ్యం వెళుతోంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు దిస్ ఈజ్ అ బిగినర్స్ గైడ్ ఆన్ హౌ టు క్రిటిక్ గాంధీ అని చెప్పిన, గాంధీని హేట్ చేసే, గాంధీని క్రిటిక్ చేసే ప్రక్రియలో రైట్ వింగర్స్ ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు. కానీ ఫాసిజం మాత్రం అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తోంది. ముందు దానికి చెక్ పెడదాం. థ్యాంక్ యూ.